ఇంకా ఇంకా రావాలి. అండ్ నేను ఇంకా ఒక 4 డేస్ నుంచి జిమ్‌కెళ్ళలే. తగ్గిపోయింది. తగ్గిపోయిందా మజిల్? తగ్గిపోయింది. అవును. ఓకే. ఏదో తగ్గిపోయింది. సో, ఎలా మీ ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది? వెరీ ఈజీ, వెరీ కామన్. ఐ ఈట్ ఎ లాట్ ఆఫ్ బిర్యానీ. ఒక్కసారి మీరు బిర్యానీ తింటూ కూడా యెస్. ఫిజిక్‌ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అసలు స్టమక్ కూడా అంత లోపలికి ఓకే. కూర్చుని ఓకే. చూడండి. వా! నిజంగానే ప్లీజ్ చెప్పరా? అంటే బిర్యానీ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఫుడ్, అన్నిటికంటే ద బెస్ట్. రైస్ తింటే తక్కువ పొట్టొస్తుందండి. రైస్ ఎక్కువ తినకూడదు. నేను నా నా డైట్ ఎట్లుంటదంటే రైస్ చాలా తక్కువ. పీసెస్ ఎక్కువ తింటా. నేను ప్రోటీన్ ఎక్కువ తింటా. చికెన్ ఈస్ ప్రోటీన్. సో చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ ఇదే ఉంటది. ఇంకేముండదు. ఇంకేముండదు. సో, అందుకని రైస్‌ని పక్కకు పెట్టేసి చికెన్‌ని ప్రోటీన్ రిలేటెడ్ అంతా కూడా తింటూ యెస్. ఉంటారు. ఓకే. అంటే జిమ్‌కెళ్ళే పర్సన్స్ మార్నింగ్ ఇది ప్రోటీన్ షేక్ తాగాలి. ఇన్ని బాయిల్డ్ ఎగ్స్ తినాలి. తర్వాత మళ్ళీ ఇలా ప్రోటీన్ షేక్ ఇలా ఏదో ఒక అంత కన్‌ఫ్యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ ఈజీ, సింపుల్. ఆ! బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ ఎగ్స్ తినేస్తే అయిపోయింది. ఎగ్స్ ఈస్ అ వెరీ గుడ్ వే ఆఫ్ మీల్ మార్నింగ్ టైమ్స్‌లో తినడానికి. ఎందుకంటే డేకి కావాల్సిన ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ కూడా దాంట్లో దొరికేస్తున్నాయి. సో, యూ ఫీల్ యాక్టివ్ హోల్ డే అన్నమాట. అందుకే నేను హోల్ ఎగ్స్ తింటా. 5-8. 8 ఎగ్స్ హ్మ్. డేలో. డేలో కాదు. ఇన్ ద మార్నింగ్ ఐ ఓన్లీ డోంట్ ఈట్ ఎల్లో బ్రేక్‌ఫాస్ట్. వితౌట్ ఎల్లో. నాకు ఏంటి అవి చిన్న పిల్లలు తినేలా సెరెలాక్స్ లాంటివి నాకు కార్న్స్, ఓట్స్ నేను తినలేను. సో, ఎగ్స్ తింటా. ఐ స్టార్ట్ విత్ మై డే ప్రోటీన్. హోల్ డే ప్రోటీనే ఉంటది. సో, సమ్‌టైమ్స్ ఐ స్కిప్ మీల్ అండ్ ఈట్ ప్రోటీన్ షేక్, డ్రింక్ ప్రోటీన్ షేక్. నేను డెజర్ట్ తినాలంటే ప్రోటీన్ షేక్ ప్రోటీన్